తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. టైగర్ యొక్క ఆహారంలో మనిషి అనేవాడు ఉండడు. ఇప్పుడు మీరు ఒక ఎగ్జాంపుల్, అది అక్కడి నుంచి వచ్చింది. అది ఎన్ని ఊళ్ళు తిరిగిపోయింది ఇప్పుడు అంత దూరం వెళ్ళడానికి? చాలా ఊర్లు. కానీ ఎక్కడన్నా మనుషుల మీద జరిగిందా ఎక్కడన్నా? లేదు. జరగలేదు కదా. మనిషిలో అంటే దాని యొక్క ఆహారంలో ఉండరు. దాని యొక్క ఆహారం ఏంటంటే ప్రధానంగా అంగ్యులేట్స్ అంటారు. అంటే గిట్టలు ఉన్నటువంటి జంతువులు. వాటిని తింటుంది అది అంతే, వేరే వాటిని తినదు. అయితే కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి, జరగవని కాదు, కొన్ని జరుగుతాయి. అదేంటంటే మిస్టేక్స్ కొన్ని. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెజ్జూరు ప్రాంతంలో, రెబ్బెన ప్రాంతంలో 1-2 ఏరియాస్లో ఒక 2-3 ఏళ్ల కింద జరిగాయి. దాడి చేసి ఒకరిద్దరిని చంపేసి వాళ్ళు ఏంటంటే కూర్చున్నారు. వాళ్ళు ఇట్లా కూర్చున్నప్పుడు అది మిస్టేక్ అవుతుంది అనమాట. అంటే అది యానిమల్ అనుకుంటుంది మనిషిని ఇట్లా కూర్చున్నప్పుడు. 4 కాళ్ళ జంతువుగా అనుకుంటుంది. కూర్చున్నప్పుడు ఎలా ఉంటుంది, సైజ్ తక్కువైపోతాం కదా, మనలో సగం 3 ఫీట్లే ఉంటాం. అప్పుడు అది ఏదో యానిమల్ అనుకుని టక్న దాడి చేస్తుంది. అంటే నిల్చుంటే కట్ చేయదు, నిల్చుంటే ఏం చేయదు, అట్లేం లేదు. ఓకే, నిల్చున్న చేయదు. దాని ముందు పరిగెడితే చేస్తుందా? పరిగెట్టకూడదు. పరిగెడితే ఏమవుద్ది అంటే అది డిస్టర్బ్ అవుతుంది. అదేమన్నా నన్ను ఏమన్నా చేస్తున్నారేమో అని అది అనుకునే ఛాన్సెస్. దానికి ప్రాణ భయం. ఎస్, అంతే. ఇదేకైనా తప్పకుండా ఏ యానిమల్కైనా భయం ఉంటుంది, బాగా భయం ఉంటుంది. అందుకనే చూడండి, మనం ఇప్పుడు ఈవెన్ ఎకో టూరిజం ఏరియాస్లో కూడా వెళ్ళినప్పుడు మనకు యానిమల్స్ చాలా తక్కువ కనిపిస్తుంటాయి. టైగర్ లాంటివి అయితే అది మనల్ని చూస్తుంది చాలాసార్లు, కానీ మనం దాన్ని చూడడం చాలా తక్కువ, వెళ్ళిపోతుంది. ఎందుకంటే భయం, అది ఒక రకమైనటువంటి భయం వాటిలలో అది ఉంటుంది అనమాట, సహజంగా ఉండేటువంటి భయం. కొన్ని బాగా ఎక్కువ పాపులర్ ఎకో టూరిజం డెస్టినేషన్స్లో మాత్రం కొంచెం అలవాటు పడిపోయి దగ్గరకు వస్తుంది, అలవాటు పడతాయి అవి. అంతేగాని యాక్చువల్గా సహజంగా ఉండే ఏ యానిమల్ అయినా కూడా దానికి భయం ఉంటుంది, బాగా బాగా అంటే బాగా భయం ఉంటుంది. అందుకని మళ్ళీ ఎందుకు, ఇంకొకటి ఏంటంటే వాటి సెన్సెస్ బాగా స్ట్రాంగ్ ఉంటాయి. వినడం, చూడడం బాగా చూస్తుంది. అది మనల్ని ఈజీగా గమనిస్తుంది, ఈజీగా వింటుంది, విని రిట్రీట్ అయిపోద్ది అది దూరంగానే. ఒక 100-200 మీటర్ల దూరం నుండే మనల్ని గమనించేసి. అంటే ఏంటి, మనుషులు వినికిడి వినా లేదంటే ఎస్, ఏదే జంతు సౌండ్ వచ్చింది? ఏ జంతువు అని కాదు, మనుషులు ముఖ్యంగా. వేరే వాటితోటి సమస్యలు ఏమి ఉండవు వాటికి. టైగర్కి వేరే దానితో ఏం సమస్య ఉంటుంది, ఏమి ఉండదు. వీడు మన కోసం చొర్ర వెళ్ళిపోద్ది. అంటే భయం ఉంటుంది, ఒక రకమైనటువంటి ఎలూఫ్నెస్, దూరంగా ఉండడం అనేది. ఏ యానిమల్ అయినా అంతే, వైల్డ్ యానిమల్ ఏదైనా కానివ్వండి, మీరు వేరే ఏవైనా. ఒకసారి మనం పులి గురించి మాట్లాడదాం మరొకసారి. పులి ఒక అడవిలో, చెప్తున్న అడవులు, దాని టెరిటరీలో ఉండి వేటకు వెళ్తున్న సమయాన్ని, అంటే ఆ ప్రాంతంలో జింకలు ఉన్నాయి, దానికి కావాల్సిన ఫుడ్ ఉందని ఎలా గుర్తిస్తుంది? అది ఈ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతంకి వెళ్తున్న విషయాన్ని నేచర్ అయినా చెప్తాదా, లేదు మిగతా జంతువులు ఎలా గుర్తిస్తాయి పులి వస్తుంది వేట కోసం అని? అంటే వాటికి కూడా సెన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టైగర్, మీరు మామూలుగా వీడియోలు ఇట్లాంటి వాటిల్లో కూడా చూసేది, నేను కొత్త విషయం ఏం కాదు నేను చెప్పేది. టైగర్ వస్తుంది అనుకోండి, అన్నీ అలర్ట్ అయిపోతాయి. టైగర్ ఎట్లా అయితే, నేను ఇందాక ఎన్ని జంతువులు మనుషులను చూసినప్పుడు ఇంకా చూసినప్పుడు అలర్ట్ అయిపోతాయి అని చెప్పినాడు కదా, సేమ్ అట్లాగే టైగర్ వస్తుంది అంటే మిగతా యానిమల్స్ అన్నీ కూడా అలర్ట్ అయిపోతాయి. ఎలా తెలుస్తుంది? సెన్సెస్ అవి అంతే, దాన్ని ఆ సెన్సెస్ ఉంటాయి వాటికి. అంటే ఆ జ్ఞానేంద్రియాలు ఆ విధంగా పనిచేస్తాయి మొత్తం. పైన కొన్ని పిచ్చుకలు, లంగూర్స్ లాంటివి. లంగూర్ అంటే కొండముచ్చు అంటాం కదా, ఆ కొండముచ్చులు పైన ఉంటాయి. అయితే మిగతా అన్నిటికంటే కొండముచ్చుకు కింద ఏం జరుగుతుంది కనబడే అవకాశం చాలా ఎక్కువ. కాబట్టి అది గమనిస్తుంది, గమనించి కాల్ చేస్తుంది. ఇట్ ఈస్ కాల్డ్ అలారం కాల్. అలారం కాల్ అన్నట్టు. అంటే కింద ఏమైనా ముఖ్యంగా స్పాటెడ్ డియర్ ఉంటాయి కదా, ఆ స్పాటెడ్ డియర్ అవి మేస్తుంటాయి మామూలుగా. ఇది చుక్కల దుప్పులు మేస్తుంటాయి. దానికంటే ఫస్ట్ కనిపించేటువంటిది లంగూరుకు, ఎందుకంటే ఇది చెట్టు మీద ఉంటుంది కాబట్టి. అది చూస్తుంది, చూసి వెంటనే అలారం కాల్ చేస్తే అది వెంటనే ఇవి అలర్ట్ అయిపోయి వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోవడమా లేక గమనించుకుంటూ చూడడమా చేస్తాయి అనమాట. సో ఇట్లా ప్రతి ఒక్కటి, ఎందుకంటే అది టాప్ ప్రెడేటర్ కాబట్టి చంపడానికి, అది వేటాడడానికి దానికి తప్పనిసరి అది చేస్తుంది. సరే, అక్కడ జింకలు గుంపు ఉందనే విషయం పులికి ఎలా తెలుస్తుంది? అంటే సార్ ఒకటి ఏంటంటే టైగర్ చేసేటువంటిది ఇప్పుడు కూడా దాని వేట విధానం అంతా డిఫరెంట్గా ఉంటుంది. అదేం చేస్తుంది అంటే, మనం ఏదో జనం మామూలుగా అనుకునేది ఏంటంటే పరిగెత్తి దాన్ని పట్టుకుంటుందని అనుకుంటాం. అది ఏం పరిగెత్తదు, అసలే పరిగెత్తదు. ఒక దగ్గర కూర్చొని ఉంటుంది. అంబుష్ ప్రెడేటర్ అంటారు దాన్ని. అంబుష్ అంటే మీకు ఐడియా, మాట వేయడం. మాట వేసి అక్కడ కూర్చొని ఉంటుంది. అది ఎక్కడ కూర్చుంటుంది దానికి తెలుసు, ఎక్కడ దాని ప్రే దొరుకుద్ది, ఆహారం ఎక్కడ దొరుకుతుంది. ఎక్కడ వీటికి ఏంటి గడ్డి కావాలి కదా, గడ్డి ఇతరత్ర జంతువులు ఇవే కదా తినేది. ఆ మెడోస్ అంటే పచ్చిక పేర్లు ఎక్కడున్నాయి, తినేటువంటి ఎక్కడున్నాయో దానికి తెలుసు. ఆ ప్రాంతాల్లో ఉంటుంది అది. అక్కడ కూడా నక్కి కూర్చొని ఉంటుంది. లేకపోతే ఇంకొకటి ఏంటి, వాటర్, నీళ్ళ కోసం ప్రతి జంతువు రావాల్సిందే కదా, ఆ ప్రాంతం అక్కడ కూర్చొని ఉంటుంది అది.
అంతే. ఇవి ప్రధానమైనటువంటి. మిగిలినవి కూడా ఉండొచ్చు. కానీ ఇవైతే ప్రధానం. అక్కడ కూర్చొని ఉంటదది. కూర్చొని ఇక వెయిట్ చేస్తూ ఉంటది అంతే. దగ్గరికి రాగానే టార్గెట్‌ని చూసుకొని దాని మీద పడతది. పట్టేసి దాన్ని చంపేస్తది. అంతే. అది కూడా మనం మళ్ళీ ఇంకొక అపోహ ఏంటంటే టైగర్ అంటే ఇగ అన్నీ అదేంటి చేయగానే వేట మొదలుపెట్టగానే ఖచ్చితంగా చంపేస్తదని అనుకుంటారు గానీ అసలే కాదది. ఓ 20 సార్లు అది ప్రయత్నం చేస్తే 1 లేక 2 సార్లు సక్సెస్ అవుద్ది. అంతే. మిగతా సార్లు అంతా ఫెయిలే. ఎందుకు? ఇదెంత రెడీనెస్ తోటుందో ఎదుటి యానిమల్ గూడా తప్పించుకోవడానికి అవి అన్ని రెడీ. రకాలుగా చేస్తది. అంతేకాదు దాని శాయశక్తులా అది కృషి చేస్తది. దీనికేమో ఆహారం కోసం ఇది చేస్తది. అదేమో ప్రాణం కోసం అది చేస్తది. కాబట్టి ఇక్కడ దొరకడం కూడా చాలా కష్టం. అట్లా. అయితే ఇలాంటి ప్లేసెస్ చూసుకొని అక్కడ ఉంటదనమాట. సీక్రెట్‌గా ఉంటదది. చాలా పేషెన్స్ ఉండాలి. టైగర్‌కి ఏమంటారంటే ఎండ్‌లెస్ పేషెన్స్ అంటారు. ఎండ్‌లెస్. దానికి అర్థం లేదు. అంతం లేదు. అంత పేషెన్స్ ఉండాలి. ఉంటేనే అది దొరుకుద్ది. లేకపోతే దొరకదు. ఎందుకంటే ఇదేంటంటే ఒక్కసారే పరిగెత్తలేదు టైగర్. పరిగెత్తి ఏది మన చీతా ఉంది చూసారా? చీతా గాని, లెపర్డ్ గాని వాటిలాగా పరిగెత్తలేదు. అవి వాటి యొక్క బాడీ అదంతా కూడా స్లీక్‌గా ఉంటాయి. సన్నగా ఉంటాయి. కానీ టైగర్ అనేది అలా ఉండదు. బాగా రోబస్ట్‌గా ఉంటది. అది 200, 300 కిలోలు ఉంటది. అంటే ఒక పులి 300 కేజీలు బరువు. హైయెస్ట్. 200 అయితే కామన్ ఇగ అది. 150, 200 కేజీలు ఈజీగా ఉంటది. సో, అది అంత బరువుతోటి ఎట్లా పరిగెత్తిద్ది? ఒకవేళ పరిగెత్తినా గూడా ఒక 5, 10 మీటర్ల వరకు పరిగెత్తిద్ది అంతే. అంటే సడన్ రష్. అక్కడి వరకు టక్కున వెళ్లి దాన్ని పట్టుకుంటది. పట్టుకుంటే దొరికితే ఓకే. దొరకకపోతే ఇట్ విల్ కమ్ బ్యాక్. అంతేగాని దాన్ని బట్టి పరిగెత్తడం అసాధ్యం. ఎందుకంటే దాని యొక్క శరీరం ఆ విధంగా ఉంటది. ఎందుకు అంటే అది డెన్స్ ఫారెస్ట్ యానిమల్ అనమాట అది. అంటే ఫారెస్ట్ ఎక్కడైతే బాగుంటుందో అక్కడ. ఫారెస్ట్‌లో పరిగెత్తడం సాధ్యం కాదు. ఓకే. ఎక్కడైతే గడ్డి నేలలు, గడ్డి సంబంధించినటువంటి ల్యాండ్స్ ఉంటాయో, గ్రాస్ ల్యాండ్స్ అక్కడ పరిగెత్తడం సాధ్యమైతది. అంతేగాని ఇక్కడ పరిగెత్తడం సాధ్యం కాదు. సార్ పులి గడ్డిలో బాగా పరిగెడతదా? లేదా డ్రై ల్యాండ్ మీద ఎక్కువ బాగా పరిగెడతదా? లేదా ఇందాక మనం రాజమండ్రి ఆ ప్రాంతంలో చూసాం. ఒక పంట పొలాల్లో జంప్ చేసి వెళ్తుంటది. ఎక్కడ దానికి కంఫర్ట్‌గా ఉంటది? అంటే పరిగెత్తడం అనేది దాంట్లో ఉండదు సార్ యాక్చువల్‌గా. పరిగెత్తదు. నేను ఇందాక చెప్పాను కదా! ఎప్పుడంటే 5, 10 మీటర్లు పరిగెత్తడం అన్నది కేవలం వేటని పట్టుకోవడానికి మాత్రమే. ఒక 10, 20 మీటర్లు అట్లా వేట కోసం కాకుండా దాని ప్రాణభయం ఉందన్న. మామూలుగా వెళ్ళిపోద్ది అంతే. పరిగెత్తడం అంటే అది అలసిపోతది. అంటే రాజమండ్రిలో చూసాం పొలాల్లో జంప్ చేసి వెళ్ళి దాక్కుంటది. అంటే భయంతోటి కొంత దూరం వెళ్ళగలుగుతది అంతే. అంతేగాని మనలాగా ఏదో స్ప్రింట్ స్విమ్మింగ్ చేస్తుంటది పులి. బ్రహ్మాండంగా కొన్ని కిలోమీటర్ల వరకు స్విమ్మింగ్ చేసేస్తాయి. దాన్ని కూడా ఇందాక నేను చెప్పాను కదా! చాలా ఏంటంటే సహజాతం అది కూడా. చాలా ఇన్‌స్టింక్ట్ అది. కొన్ని కిలోమీటర్లు, కొన్ని గంటల పాటు స్విమ్ చేసేసి బయటికెళ్ళిపోతాయి. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతానికి. సహజంగా వాటికి ఉన్నటువంటి లక్షణం. ఆ మనిషి అయితే మనం నేర్చుకోవాలా? కానీ యానిమల్స్ వేటికి కూడా పుట్టుకతో వచ్చేస్తాయి. పుట్టుకతో వచ్చేటువంటి గుణాలు ఇందాక సహజాతం అంటే అదే. అట్లా అనమాట. దానికి ఉంటది అది. అందుకనే ఇప్పుడు మనం గోదావరి ఈ ప్రాంతంలో ఛత్తీస్‌గఢ్ నుంచి ఇటు రావడము, లేకపోతే కృష్ణా నది ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటు రావడం, ఇటు నుంచి ఆంధ్రప్రదేశ్‌కెళ్ళడం చాలా సింపుల్‌గా వెళ్ళిపోతాయి. అయితే అవన్నీ కొంచెం జాగ్రత్తలు పడతాయి. ఎక్కడి నుంచి వెళ్ళడం ఏంటి? ఈ దారులు, అడవిలో కూడా దారులు ఇవన్నీ కూడా చాలా డెఫినిట్‌గా ఉంటాయి. మనం అనుకుంటాం అడవి అంటే మొత్తం ఎట్లా పడితే అట్లనే పోతాయి. అట్లా కాదు. దానికి కూడా ట్రైల్స్ ఉంటాయి. పాత్స్ ఉంటాయి. ఆ పాత్స్‌లో మాత్రమే వెళ్తాయి అవన్నీ కూడా. పులి అట్లా. అంతేకాదు ఇప్పుడు మీరు నడవడం, పోవడం గురించి మాట్లాడారు కదా! చాలా జాగ్రత్తగా వెళ్తది పులి. ఎందుకంటే దాని యొక్క ఇది ఉంది కదా! ప్యాడ్ ఉంటది. ఇక్కడ ప్యాడ్ ఉంటది. ఇక్కడ క్రింద ఈ పైన ఉన్నటువంటి అంటే ఇది పైకి ఉంటది. ఇది పడదు. ఈ 4 పడతాయి. ఇవేంటి కాలి వేళ్ళు. అంటే కాళ్ళే కదా! మన టోస్, ఫింగర్స్ అనుకో టోస్ అనమాట. ఈ 4 పడతాయి. ఇట్లనే ఈ ప్యాడ్ పడతది. ఇది అనమాట దాని ముద్ర. ఇది ఎప్పుడు కూడా చాలా మెత్తగా ఉంటది. చాలా మెత్తగా ఉంటది. మీరు పిల్లి చూడండి. ఇప్పుడు పిల్లిని మీరు అబ్జర్వ్ చేస్తే పిల్లి గురించి చాలా విషయాలు తెలుస్తాయి. పిల్లి మన ఇంట్లోనే ఉండేది కదండీ. అది చూడండి. ఈ 4 ఇదొకటి. ఇది మెత్తగా ఉంటది. ఎందుకు అంటే మళ్ళీ సేమ్ ఇదే ఇందాక విషయమే. అది దాడి చేసేటప్పుడు దాడి చేయాలి కదా! ఎదుటి ఆహారం మీద పట్టుకోవాలి కదా! పట్టుకోవాలంటే ఏమాత్రం అక్కడ చప్పుడు కావద్దు. శబ్దం కావద్దంటే ఇది మెత్తగా ఉండాలి. అందుకని దాన్ని అట్లా ఇవాల్వ్ అయిందన్నట్టు. అది మెత్తగా ఉంటది. వెళ్తది టక్కున దాన్ని అంటే తెలియద్దు దానికి. బ్రేక్ తెలవకూడదు ఇది ఉన్నటువంటి విషయం. అలా కాకుండా గిట్టల్లాగా ఉందనుకోండి, గట్టిగా ఉందనుకోండి తెలియదు కదా! సౌండ్ వస్తది. ఈజీగా తెలిసిపోతది. అట్లా అది ఇవాల్వ్ అయిందన్నమాట. అట్లా మెత్తగా ఉంటది కదా! ఒక్కోసారి ఫారెస్ట్‌లో ముళ్ళులు కరెక్ట్ చెప్పారు. ఇక్కడ ఏంటంటే ఇలా మెత్తగా ఉంటది కాబట్టి అది అట్‌మోస్ట్ కేర్ తీసుకుంటది. చాలా కేర్ తీసుకుంటది. ఎట్లా మంచి డస్ట్ ఉన్నటువంటి ఏరియాస్, కాలిబాటలు,
మెత్తగా ఉన్నటువంటి ప్రాంతాలు వీటిని ప్రిఫర్ చేస్తది. అంతేగాని రాళ్ళు రప్పలకెళ్ళి ముళ్ళు ఉన్న కాడికి పోదది. ఒకవేళ గుచ్చుకుందనుకోండి గుచ్చుకుంటే ఇంతే సంగతులది. అందుకనే అంత ఇంపార్టెంట్ దానికి. గుచ్చుకుందనుకోండి, గుచ్చుకుంటే అది చిన్న గాయం అయితేనేమో దానికున్నటువంటి వ్యాధి నిరోధకత శక్తి ఉంటది గదా! వ్యాధి నిరోధక శక్తితోటి ఇమ్యూనిటీ ఉంటది కాబట్టి అది గాయం మానిపోతది. పెద్దగా అయిందనుకోండి అది చచ్చిపోతదిగ. ఎందుకు? గాయం పెద్దగా అయినప్పుడు ఆహారం సేకరించలేదు. వేట చేయలేదు. వేట చేయలేదు కాబట్టి ఆహారం దొరకదు. దొరకక చచ్చిపోద్ది. అంతే. అంటే ఒక ఇంజ్యూరీ అనేటువంటిది దానికి ప్రాణాంతకం గూడా అవుతది. అందుకని అదేం చేస్తదంటే చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి డెసిగ్నేటెడ్ ఏరియాస్, ఎప్పుడు ఉపయోగించేటువంటి ఏరియాస్, డస్ట్ ఉన్నటువంటివి, ఎలాంటి రాళ్ళు రప్పలు లేకుండా, ముళ్ళు లేకుండా ఇలాంటివి. సేమ్ దీన్నే ఈ పోచర్స్ దీన్నే ఉపయోగిస్తారు. ఇదే టెక్నిక్‌ని వాళ్ళు ఉపయోగించుకుంటారు. వాడేం చేస్తాడు, అది పోయేటువంటి దారిలో వెళ్తుందనుకోండి, అట్లాంటియన్నీ ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు దొంగలు. పోచర్స్ కొన్ని ప్రాంతాల్లో ఉన్నారు. ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో కొన్ని అవునండి. మనం చూసా కూడా గ్యాంగ్ వార్తిస్, బవేరియాస్ అని. అంటే వీళ్ళు ఒకప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి రాజులకు వాళ్ళందరికీ కూడా హంటింగ్‌లో వాళ్ళకు హెల్ప్ చేసేవాళ్ళనమాట. అట్లా ప్రొఫెషనల్స్ వాళ్ళు. ఆ విధంగా తర్వాత ఏమైంది, ఈ హంటింగ్ అనేది 1972 వన్యప్రాణి చట్టం వచ్చిన తర్వాత అవన్నీ నిషేధించడం అయింది. తర్వాత వాళ్ళకేమి ఉపాధి లేకుండా పోయింది. వ్యవసాయం అట్లాంటి పనులకు వెళ్ళిపోయారు. కానీ కొంతమంది ఈ దీంట్లోకి మళ్ళీ ఇదేమైందంటే ఈ టైగర్ గురించి కొన్ని మూఢనమ్మకాలు ఇలాంటివి ఉన్నాయి కదా, వీటి కారణంగా దీని ఒక మార్కెట్ ఇలాంటివి ఉండడం, వాటిని చంపడము ఇలాంటివి చేస్తుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే ఈ దారిలో ఆ టైగర్ పోయేటువంటి దారిలో అట్లాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాడు ఏం చేయడు, సింపుల్గా ఎండు పుల్లలు, ఎండు కట్టెలు దాని అడ్డంగేస్తాడు అంతే. అదేం చేస్తుంది, వచ్చిన తర్వాత దానికి అర్థమవుతుంది ఇక్కడ ఏదో ఎండు పుల్ల ఉందనంటే, అది కట్టె ఉందనంటే అది డీటూర్ పక్కకు తీసుకుంటుంది, డైవర్షన్ తీసుకుంటుంది. ఆ డైవర్షన్ తీసుకునే కాడ వాడు ట్రాప్స్ చేస్తాడు, అందులో పడిపోతుంది. అంత సింపుల్. అంటే ఇక్కడ చూడండి, అది మెత్తటి ప్యాడ్ కారణంగా, కారణంగా అదేమో వేరే వాటిని రాళ్ళు, పుల్లలు, ముళ్ళు ఉన్నటువంటి ఏరియాకి ప్రిఫర్ చేయకపోవడం వలన ఇలా ట్రాప్లో పడిపోతుంది అన్నట్టు. సార్ ట్రాప్లో పడింది, వాడు తీసిన గొంతులో పడింది అనుకుందాం, దాన్ని ఎలా చంపుతారండి వాళ్ళు, స్పియర్స్ పెట్టి చంపేస్తారు. దానిలో పడ్డ తర్వాత ఏముంది, అది ఎంత శక్తి ఉన్నా అదేం చేయలేదు, పొడుస్తారు, ఇక రకరకాలుగా చేసేస్తారు. అరుస్తుంది కదండి, అరుస్తుంది, అన్ని రకాలుగా చేస్తుంది, పొడుస్తారు వాళ్ళంతా. ఓకే సార్, పొడిచిన చంపిన తర్వాత కొన్ని స్టేట్లో చూసా వాళ్ళు తీసుకెళ్లి చైనాకో వాటికి అమ్ముతారట. అదే సార్, ఇక్కడ ఏంటంటే దీని చుట్టూ కూడా కొన్ని అపోహలు, ఇవన్నీ ఏం లేదు. టైగర్ అన్ని ఏదో చెప్తారు, అదంతా టైగర్ మాంసము, లేకపోతే దాని చర్మము, దాని యొక్క గోర్లు, దాని యొక్క బోన్స్ తీసుకెళ్ళి అమ్ముతున్నారట, దానివల్ల అన్ని 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 అయితే ఏముండదండి అందులో, అదంతా ట్రాష్, ఏమీ ఉండదు దాంట్లో. అవి తింటే ఏదో అవుతుంది, లేకపోతే ఇప్పుడు మీకు అక్కడ దాకా ఎందుకు, మనం అవి పులిగోర్లు మెడలేసుకొని చర్మం మీద కూర్చోవాలి, కూర్చుంటారు, కూర్చొని పూజలు చేయడమో లేకపోతే ఇంకేదో పెట్టుకుంటే డబ్బులు వస్తాయనో ఏమి ఉండదు అదంతా కూడా. ఇవన్నీ మూఢనమ్మకాలు. ఇప్పుడు ముఖ్యంగా చైనా లాంటి మార్కెట్లో అది ఎక్కువ నమ్మకం అనమాట వాళ్ళకి బాగా. దాని కారణంగా ఇక్కడ చంపేసి బయటకు వెళ్ళడం ఇలాంటివి జరుగుతుంది. ఇది ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అవుతుంది. ఎస్. ఇక దానికి పెద్ద ఎత్తున పెద్ద ఆర్గనైజేషన్స్ కూడా ఉన్నాయి, ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా దానికి ఉన్నటువంటి. ఎక్కువగా తడబ మీద ఎక్కువ ఫోకస్ ఉందని ఈ మధ్యన అన్ని చోట్ల. అంటే ఎక్కడైతే టైగర్ ఏరియాస్ ఉంటాయో అక్కడ, అంటే ముఖ్యంగా ఇంకేం చేస్తారంటే వాళ్ళు ఎక్కడైతే వీక్గా ఉందో, వీక్ ప్రొటెక్షన్, వీక్ కన్జర్వేషన్ ఉంటుంది కదా, వీక్గా ఉన్నటువంటి ప్రాంతాలు, అంటే సరిగ్గా ఎన్ఫోర్స్మెంట్ లేక అట్లాంటి వాటి మీద ఎక్కువ చేస్తారు. ఈ తడోబా లాంటివి అంటే ఓకే, వాళ్ళు ఎస్టాబ్లిష్డ్ బాగానే ఉంటుంది, బట్ ఉండొచ్చు, చెప్పలేము. అదే ఇది ఎప్పటికీ ఇక మేము నిరంతరం దీనిపైన నిఘా పెట్టాలి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారా ఊళ్ళోకి, ఈ ప్రాంతంలో ఎవరైనా ఉన్నారా, ఏం చేస్తున్నారు వాళ్ళు, ఇది కూడా అటవీ శాఖ వాళ్ళు చూడాల్సిందే, తప్పదు. మీ దగ్గర ఎన్ని ఉంటాయండి కవాళ్ళలో ఇప్పటి వరకు ఆ ప్రాంతంలో, అంటే కవాల్ టైగర్ రిజర్వ్ విషయానికి వస్తే ఇప్పుడు కూడా ఒక 7-8 వరకు ఈజీగా ఉన్నాయి సార్. అవి ఈజీగా తిరుగుతున్న ఫ్రీగా ఉన్నాయంటే వాటికి కావాల్సిన ఆహారం దొరికిందా, అవి కూడా బయటకు ఉంటున్నాయి, ఏం లేదు, బయటకు వచ్చే లేదు, ఉన్నాయి అక్కడ ఉన్నాయి సార్. పులి పంజా కొడితే ఎంత వెయిట్ పడుతుంది? చాలా సార్. అది ఏంటంటే కొన్ని వందల దాని పిఎస్ఐ చెప్తారు కదా, ఒత్తిడి అంత. అంటే దాన్ని మామూలుగా చెప్పాలంటే ఏం చెప్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎద్దు తల ఉందనుకోండి, ఎద్దు తల మీద కనుక కొడితే ఎద్దు తల పగిలిపోతుంది.
పులి పంచేతకు ఎస్ పగిలిపోతుంది. అంటే అంత ఫోర్స్ ఉంటుంది. ఫోర్స్ ఉంటుంది. అందుకనే దాన్ని రైలు ఇంజన్తో పోలుస్తారు. సార్ పులి పంజా కొడితే ఎస్ ఇంకా అంటే ఇప్పుడు చూడండి, ఒక ఏంటి ఎద్దు యొక్క ఆవు యొక్క స్కల్ ఎంత గట్టిగా ఉంటుంది, అది చాలా గట్టిగా ఉంటుంది కదా. సో అదే పగిలిపోతుంది, అంత ఫోర్స్ అంత ఉంటుంది. అంత ఫోర్స్ అనమాట. అలాగే కాదు దాని యొక్క ఎట్లా అంటే హ్యామర్తో పోలుస్తారు దాన్ని. హ్యామర్ సుత్తే ఉంటుంది కదా, సుత్తెతోటి మీరు ఏదైనా వేరే ఏ పరికరం అయినా మిగతా వాటి అన్నిటికంటే సుత్తి అనేది చాలా భిన్నమైంది. అంటే ఎక్కువ ఫోర్స్ పడుతుంది, దాంతో ఎక్కువ ఒత్తిడి పడుతుంది. ఆ సుత్తెతో పోలుస్తారు అనమాట దాన్ని. సార్ పులి నాలిక మీద కూడా ముళ్ళు ఉంటాయి. అది ఎవరు మనుషులకు కానీ స్కిన్ కానీ వేస్తే బ్లడ్ వస్తుంది అంటారు వాస్తవం. అంటే ఏంటంటే సార్, ఇప్పుడు పులి ఎందుకు అలా ఉంటది అనమాట అంటే దానిపైన ఉన్నటువంటివి కాస్త కొంచెం రఫ్గా ఉంటుంది పైన నాలుక మీద. ఎందుకు? అది మాంసాహారం కదా తినేది. ఆ మాంసం ఇప్పుడు తిన్నప్పుడు కూడా దేనికి పట్టుకొని ఉంటది? అది లోపల ఏదైనా ఆహారం లోపల అది ఎముకలకు పట్టుకొని ఉంటది కదా. ఏదైనా అంతే కదా. మనం ఇప్పుడు చికెన్ మటన్ తిన్నప్పుడు పట్టుకొని ఉంటది. ఆ పట్టుకొని ఉన్నప్పుడు దాన్ని లాగాలంటే మనకంటేనేమో చేతులు ఉన్నాయి, అది ఎట్లా లాగుతుంది? మరి లాగలేదు కదా. అందుకని ఈ పరిణామం అలా ఏంటిది నాలుక ఆ విధంగా పరిణామం చెందింది అనమాట. పట్టుకొని ఇలా లాగింది అనుకోండి, అది మొత్తం వచ్చేస్తుంది.